అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమ్యకృష్ణ. ఈరోజు నేను హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2-3 మంత్స్గా పేషెంట్స్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ సర్వైకల్ క్యాన్సర్, అది ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని మేము ఎలా గుర్తిస్తాము, దానికి టెస్ట్లు ఏమేమి చేసి కన్ఫర్మ్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఈ 2-3 మంత్స్లో. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళల్లో వచ్చే రెండవ అతిపెద్ద క్యాన్సర్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇండియాలో ప్రతి నిమిషానికి ఒక అమ్మాయి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిన అమ్మాయి చనిపోతుంది. ఈ ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్లో వన్ ఆఫ్ ద క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, 3, 4 స్టేజ్ అట్లా ఉంటాయి కదా. సో ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనే స్టేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ 1 స్టేజ్కి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సో ప్రీ క్యాన్సర్ స్టేజ్లో లక్షణాలు ఎట్లా ఉంటాయి, ప్రీ క్యాన్సర్ స్టేజ్ సిమ్టమ్స్ ఎట్లా అంటే దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎప్పుడెప్పుడు చెకప్ రావాలి అనేది నాలెడ్జ్ ఉంటే కనుక పేషెంట్కి, వాళ్ళు క్యాన్సర్ స్టేజ్ 1లోకి వెళ్ళకముందే దాని గురించిన అవగాహన తెలుసుకుంటే, వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని కన్ఫర్మ్ ప్రీ క్యాన్సరస్ లీజన్ ఉంది అనుకుంటే దానికి గర్భసంచి తీసే అవసరం లేకుండా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ బారిన పడకుండా చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, ఎందుకు వస్తాయి, అవన్నీ మనం ఫస్ట్ తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్, సర్విక్స్ అంటే గర్భసంచిలోని ఒక పార్ట్ అనమాట. గర్భసంచి ఒక 6 సెంటీమీటర్లు ఉంటే అన్నిటికంటే కింద ఉండేది వెజైనా లోపల ఉండే చిన్న పార్ట్ అనమాట. కొంతమందిలో 2 సెంటీమీటర్స్, కొంతమందిలో అప్ టు 4 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో లోయర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ని మనం సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్ అనేది గర్భసంచి లోపలికి ఎంట్రన్స్ పాయింట్ అనమాట. మన ఇంటికి గుమ్మం ఎట్లానో గర్భసంచి లోపలికి భర్త కణాలు వెళ్ళాలన్నా, గర్భసంచిలో ఉన్న పిండం బయటికి రావాలన్నా కానీ ఆ సర్విక్స్ అనేది ఓపెన్ అయితేనే జరుగుతాయి అన్నమాట. సో సర్విక్స్లో ఉన్న కణాలు మనం టెస్ట్ చేయటం వల్ల నార్మల్గా ఉన్న కణాలు ఎట్లా ఉంటాయి, అబ్నార్మల్గా కణాలు మారిపోయాయా లేదా అనేది కొన్ని టెస్టుల వల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అసలు ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే, ఇప్పుడు స్టడీస్ ప్రకారంగా ఏంటంటే డయాగ్నోస్ చేసేది మాత్రం ఎక్కువ మంది 50 ఏళ్ళ పైబడిన వాళ్ళల్లోనే సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేసేది ఒక వైరస్, దాని పేరు హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఒక 200 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో వైరస్ వెరైటీ 16 అండ్ 18 మోస్ట్ కామన్గా 80% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఈ వైరస్ల వల్లే జరుగుతాయి అన్నమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి సర్వైకల్ సెల్ని డ్యామేజ్ చేసి ప్రీ క్యాన్సరస్గా లీజన్గా మార్చడానికి దానికి మినిమం 5 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ కూడా పట్టొచ్చు అనమాట. సో లేటెంట్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది మన బాడీలోకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే నీడిల్స్ ద్వారానా, ఫుడ్ ద్వారానా అని అడుగుతూ ఉంటారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ 100% సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారాగానే జరుగుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళల్లో, ఒకసారి పిల్లలు పుట్టిన వాళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ని ఒక స్పెక్యులం ఎగ్జామినేషన్ ద్వారాగా గర్భసంచి ఎంట్రన్స్ పాయింట్లో ఉన్న సెల్స్ని తీసుకొని ఆ వైరస్ ఆ సెల్స్లో ఉందా లేదా మనం గుర్తించామనుకోండి, ఆ వైరస్ నెగిటివ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సే ఉండదు. లేదు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ని మనం గుర్తించామనుకోండి, మళ్ళీ వాళ్ళకి కంటిన్యూషన్గా ఉంటుందా లేదా, ఎందుకంటే మన బాడీకి రెసిస్టెన్స్ పవర్ ఉండటం వల్ల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వచ్చినా కానీ ఒక 2-3 ఇయర్స్లో మన బాడీలోంచి 190 మందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 3 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వాళ్ళ బాడీలో ఉండి వాళ్ళల్లో కొన్ని చేంజెస్ అంటే సర్విక్స్ అనేది లోపల
ఒక కాలమ్నార్ ఎపిథీలియం ఉంటుంది, బయటికి స్ట్రాటిఫైడ్ స్క్వేమస్ ఎపిథీలియం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది క్యాన్సర్ కలిగే గుణం ఉండేంత డ్యామేజ్ అయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ స్ట్రెంత్ వీళ్ళల్లో ఉంది అంటే కనుక వాళ్ళల్లో ఉన్న ఎండో సర్విక్స్ ఆ ఎపిథీలియం అంతా చేంజ్ అయ్యి బయటకు వచ్చేసి మనకి సర్విక్స్ నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనకి క్యాన్సర్ కారణం అవుతుంది అని చెప్పి వాళ్ళకి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే, కొంచెం ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో ఉంది, less than 5% ఎరోషన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. కొత్తగా ఈ మధ్య తయారైన మంచి మంచి యాంటీబయాటిక్స్, డాక్సీసైక్లిన్స్, కొన్ని ఇంజెక్షన్స్, వెజైనల్ పెజరీస్ ఉంటాయన్నమాట. ఆ చిన్న ఇన్ఫ్లమేషన్ని మనం ఆ మందుల ద్వారాగా, ఇంజెక్షన్ ద్వారాగా ఫస్ట్ క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరికైతే ఈ 15 days కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్తో ఆ ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ ఉంటుందో, ఆ ఎరోజన్ అనేది తగ్గకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందో లేదా పెరుగుతుందో, అలాంటి వాళ్ళల్లో మాత్రమే మనం లేటెస్ట్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుందన్నమాట. పాతకాలంలో క్రయోథెరపీ అనేది యూజ్ చేసి సెల్స్ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా థర్మల్ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ వచ్చింది. సో దాని ద్వారాగా ఏంటంటే మనం పెయిన్లెస్ హీట్ అనమాట. ఆ హీట్ మనకు తగిలినా కానీ పెయిన్ ఏం తెలియదు. సో ఆ హీట్ జనరేట్ చేసే ఒక చిన్న ప్రోబ్ ఉంటుంది అనమాట. ఆ ప్రోబ్ ద్వారాగా మనం హీట్ జనరేట్ చేసి ఎక్కడైతే మనకి తేడా పడిన కణాజాలం కనిపిస్తూ ఉందో దాని మీద ఆ హీట్ పెట్టడం వల్ల అవి పూర్తిగా నశించిపోతే విత్-ఇన్ 3 monthsలో నార్మల్ సెల్స్ వచ్చేస్తాయి అనమాట. సో వాళ్ళకి 100%గా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఎర్లీ స్టేజ్లోనే మనం ఇట్లా ప్రివెంట్ చేయగలుగుతాం. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అటాక్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే ఎక్కువ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, నెల మధ్యలో బ్లీడింగ్ అవ్వటం కానీ, భార్యాభర్తలు కలిసి ఉన్న వెంటనే బ్లీడింగ్ అవ్వటం కానీ, వైట్ డిశ్చార్జ్ అవ్వటం కానీ, వైట్ డిశ్చార్జ్తో స్మెల్ ఎక్కువ రావటం కానీ, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ ఉండటం కానీ ఉంటాయి. కొంతమంది అంటుంటారు, మాకు 15 ఏళ్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చెప్తున్నారు, వాళ్ళకి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టెస్ట్ చేయొచ్చా అంటే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కానీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ నుంచి మనం ప్రివెంట్ చేయాలి అంటే లేటెస్ట్గా దానికి వ్యాక్సిన్స్ వచ్చాయన్నమాట. సో ఆ వ్యాక్సిన్స్ ఎవరికి బెస్ట్గా పనిచేస్తాయి అంటే, ఎవరికైతే ఒక్కసారి కూడా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ బాడీలో ఎంటర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి అవి 100% ఇమ్యూనిటీని ఇస్తాయన్నమాట. పుట్టిన వెంటనే మనం పిల్లలకి ఓరల్ పోలియో వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్ ఎట్లా వేస్తామో అలాగే పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే లేదా మెచ్యూర్ అవ్వకపోయినా 9 to 14 years మధ్యలో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేట్ చేయటం వల్ల లైఫ్లో వాళ్ళకి 100% ఇమ్యూనిటీ ఉండి ఫ్యూచర్లో వాళ్ళ భర్త ద్వారా కానీ, ఎందుకంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది 7లో కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళ హస్బెండ్ ద్వారాగా రాకుండా కూడా ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ క్యాన్సర్స్ 50 ఏళ్ళ తర్వాత కదా డిటెక్ట్ చేసేది, ఇప్పుడే వెయ్యాలా అంటే కనుక, ఎందుకంటే అది ప్రోలాంగ్డ్ వైరస్ కాబట్టి దాని నుంచి రెసిస్టెన్స్ పవర్ వీళ్ళకి సెక్సువల్గా కలిసి ఉండటానికి, ఫస్ట్ సెక్సువల్గా కలిసి ఉండటానికి ముందు నుంచి ఇస్తేనే అది బాగా పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇవ్వచ్చు బెస్ట్గా అంటే కనుక, అండ్ దగ్గరలో మ్యారేజ్ అవ్వబోతుంది, మా పాపకి 18 years వచ్చాయి, 21 years వచ్చాయి, ఇప్పటి వరకు మేమేం వ్యాక్సిన్ వేయించలేదు, తనకు యూజ్ అవుతుందా, రేపు ఒక 2 yearsలో మ్యారేజ్ చేయబోతుందంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అవి డోసెస్ చిన్న వయసులో 2 doses ఉంటాయి, పెద్ద వయసు అంటే 14 దాటిన వాళ్ళకి 3 doses ఉంటాయి. ఆ 3 dosesని ఫస్ట్ డోసు 2 months తర్వాత ఒక డోసు, 6 months తర్వాత ఒక డోస్ వేస్తే సరిపోతుంది. సో ఆ 3 doses మనం కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ చేయటం వల్ల వాళ్ళు 100% ప్రొటెక్షన్ ఉంటుంది. సరే, మాకు తెలిసేటప్పటికే ఒక డెలివరీ అయిపోయింది, ఆ వ్యాక్సిన్ వల్ల యూజ్ ఉంటుందా అంటే, ఆ పాపిల్లోమా వైరస్ ఇంకా వాళ్ళకి ఎరోషన్ లాంటివి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది. కాకపోతే హ్యూమన్ పాపిల్లోమా వైరస్లో కొన్ని రకాల వాటికే ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో బెస్ట్ అయితే అన్మ్యారీడ్, జస్ట్ బిఫోర్ మ్యారేజ్. సో ఇంకొంచెం బెటర్గా ఎంతో కొంత యూజ్ ఉండే వాళ్ళైతే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత అయినా ఖచ్చితంగా వేసుకోవాలి. సెకండ్ డెలివరీ అయిన వాళ్ళకి కొంచెమే ఉంటుంది, 45 దాటిన వాళ్ళకి అంత పెద్దగా యూజ్ ఉంటుంది అనమాట.
సో వ్యాక్సిన్స్ మనం పెట్టుకునే కాస్ట్ని బట్టి క్వాలిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. గార్డిసిల్ 4 ఒక 3000 లోపు ఉంటుంది, గార్డిసిల్ 9 అయితే 15,000 అరౌండ్ అట్లా ఉంటుంది కంపెనీని బట్టి. సో మనం బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మీరు ఏ ప్రాబ్లంతో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ 2 ఇయర్స్కి ఒక్కసారైనా పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు, డెలివరీస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. 2 ఇయర్స్కి ఒకసారి పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకొని విజిబుల్గా ఏమన్నా తేడా ఉందా, ఏమీ లేదనుకుంటే ఫర్దర్గా టెస్ట్లు అవసరం లేదు. విజిబుల్గా ఏదన్నా తేడా ఉంటే దానిలో ప్యాప్స్మియర్ టెస్ట్ చేయొచ్చా, ఎస్టోవైట్ ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఎస్టిక్ యాసిడ్ టెస్ట్ చేయొచ్చు, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టెస్టింగ్ చేయొచ్చు. సో మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళు ఏది బెస్ట్గా మీకు ఉంటుంది రిజల్ట్ అని చెప్పంటే కనుక ఆ టెస్ట్ని మీరు తీసుకొని అది ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకొని ప్రీ క్యాన్సరస్ లీజన్ ఉంటే కనుక ఖచ్చితంగా థర్మల్ అబ్లేషన్ చేసుకోవడం వల్ల గర్భసంచిని తీయకుండా మన క్యాన్సర్ బారిన పడకుండా హెల్దీగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. వన్స్ ఆ స్టేజ్ దాటిపోయిందని వస్తే కనుక స్టేజ్ 1లో ఉంటే గర్భసంచిని మొత్తం పక్కన ఉన్న పారామెట్రియంని కొంచెం లింఫ్ నోడ్స్ని తీయటం వల్ల మిగతా బాడీకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. స్టేజ్ 2 వాటి నుంచి టైప్ ఆఫ్ కార్సినోమాని బట్టి ముందు కీమోనా రేడియోనా అనేది ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అబ్బాయిలకి ఇవ్వకూడదా ఈ వ్యాక్సిన్ అంటే లేదు, ఖచ్చితంగా అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. అబ్బాయిల్లో ఈ వ్యాక్సిన్ వల్ల ఓరల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇవి మోస్ట్ కామన్గా ఉంటాయి. ఆ అబ్బాయి వల్ల వాళ్ళ వైఫ్కి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండే యూస్ కూడా ఉంటుంది. అబ్బాయిలకు కూడా వ్యాక్సిన్స్ వేయటం వల్ల చాలా యూస్ ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్కి. ప్రతి గైనకాలజిస్ట్ దగ్గర ఈ వ్యాక్సిన్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారిని అడిగి మొత్తం 3 డోసులు ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో 9 to 14 అయితే కనుక ఓన్లీ 2 డోసెస్ అరౌండ్ 2,000 to 3,000 కాస్ట్ ఉంటుందంతే. లేదా ఏజ్ ఎక్కువగా ఉంది అనుకుంటే 3 డోసెస్, అబోవ్ 14 అయితే కనుక 3 డోసెస్ 0 to 6 ఖచ్చితంగా వేసుకొని క్యాన్సర్ నుంచి టెన్షన్ నుంచి ఫ్యూచర్లో ఎక్కువగా ఈ క్యాన్సర్సే బయట పడుతున్నాయి కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మీ పిల్లల్ని దీని నుంచి కాపాడండి. నెక్స్ట్ జనరేషన్ 100% క్యాన్సర్ ఫ్రీ ఉండాలి అనుకుంటే కనుక మీ వంతు ప్రయత్నంగా ఆడపిల్లల్ని ముఖ్యంగా తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించండి.